రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఏరియా పరంగా, జనాభా పరంగా చాలా తక్కువ జనాభా ఉంటుంది, కానీ ఏరియా పరంగా దాదాపు 45-46% భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్ రాష్ట్రంలో గత 27 గంటల్లో పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద 48 దాడులు జరిగినాయి. ఈ 48 దాడుల్లో విస్తృతంగా ఆస్తి ధ్వంసమైంది. విస్తృతంగా పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యం యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ ధ్వంసమైంది. అదేవిధంగా 29 మంది జవాన్లు చనిపోయారు, పాకిస్తానీ ఆర్మీ జవాన్లు. చాలామంది గాయపడ్డారు. మొత్తం మీద 27 గంటల్లో 48 అటాక్లు. అంటే మొత్తము బలూచిస్తాన్ రాష్ట్రంలో పంజగూరు కావచ్చును, చగాయ్ కావచ్చును, ఈ రకరకాల పెషావర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, నోష్కి కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలలో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం అన్ని చోట్ల తోకముడుస్తోంది. పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్ సరిహద్దు దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని అలర్ట్ చేశారు. ఏరియల్ డ్రోన్ సర్వేలెన్స్ చేస్తున్నారు, విమానాలని గగనతలం మీద తిప్పుతున్నారు. ఏదేమి చేసినా కూడా గ్రౌండ్లో మాత్రము పాకిస్తాన్ సైన్యం పచ్చడి అవుతుంది. అయితే ఈసారి జరిగినటువంటి ప్రత్యేకత ఏంటంటే, 2 సంఘటనలు గతంలో జరగనటువంటి సంఘటనలు జరిగినాయి. అందులో ఒకటి పాకిస్తాన్కి చెందినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది. పాకిస్తాన్లో 2-3 పెద్ద గనులు ఉన్నాయి. చగాయ్ కొండ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి గనులు ఉన్నాయి. అదేవిధంగా సెయిండాక్ అనేటటువంటి ప్రాంతంలో, తర్వాత రికోడెక్ అనేటటువంటి ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మినరల్స్, ఖనిజాలు, బంగారము ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున దొరుకుతాయి. ఈ గనుల కోసమే ప్రస్తుతం అమెరికా, చైనా 2 కొట్లాడుకుంటున్నాయి. చైనా గ్వాదర్లో ఉంది. సిపెక్ పేరిట, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట ఈ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించి ఈ ఖనిజాలని, విలువైనటువంటి మెటల్స్ని తీసుకోవాలనేది ప్రయత్నం చేస్తోంది. అమెరికా పస్ని ఎయిర్ బేస్ దగ్గర తన స్థావరాన్ని పెట్టి ఈ ప్రాంతంలో ఈ ఖనిజాలని, మినరల్స్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ 2 పాకిస్తాన్ సైన్యం అనుమతితోటే ఈ ఇద్దరు చేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ మొత్తము మైనింగ్కి, ముఖ్యంగా సెయిండక్ మైన్స్ యొక్క కేంద్ర స్థావరం ఏదైతే ఉందో, దాని మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ ఆఫీసు దగ్గర ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిని ఒక బలూచి యువతి చేసింది. ఆ యువతి పేరు జరీనా రఫీక్ అలియాజ్ ట్రాంగ్ మాహు అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఆమె ఫోటో కూడా జారీ చేసింది. ఆమె వచ్చి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత తనను తాను పేల్చేసుకుంది. దీని ఇంపాక్ట్తో మొత్తం చుట్టుపక్కలంతా కూడా విధ్వంసం అయిపోయింది. అసలు ఆనవాలు లేకుండా ఆఫీసు ధ్వంసమైంది. ఇది సెయిండక్ అనేటటువంటి గని ఏదైతే ఉందో, చాలా కీలకమైనటువంటి గని, ఆ గని యొక్క ఆఫీస్లో జరిగినటువంటి దాడి. ఆ తరువాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క గెరిల్లాలు వచ్చి 2 చైనీస్ని పట్టుకు వెళ్ళారు. ఒకతని పేరు వాంగ్ యీ, రెండవతని పేరు లీ చాంగ్. వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్లారు? నోష్కీలో ఉంచారా, పంజగూరులో ఉంచారా? ఇవన్నీ బలూచిస్తాన్లోని ప్రధానమైన పట్టణాలు. ఇప్పటికీ తెలియడం లేదు. చైనీస్ పౌరులని అపహరించుకు వెళ్ళడం అంటే, ఇది చైనాలో అలారం బెల్స్, చైనాలో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. తన పౌరుల్ని కాపాడుకునేందుకు చైనా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం చేయాల్సినంత చేయటం లేదని చెప్పి చైనా విసుక్కుంటోంది. అనేక సార్లు తన యొక్క అభ్యంతరాల్ని తెలియజేసింది. మరోవైపు చగాయ్ ప్రాంతంలో కూడా, అక్కడ గనుల్లో కూడా దాడి చేసి 15 మంది విదేశీయుల్ని అపహరించారు. స్వదేశీయుల ప్రాణాలకి పాకిస్తాన్లో విలువ లేదు కాబట్టి విదేశీయుల్ని అపహరించారు. ఈ 15 మందిలో 5 చైనీస్. సో చైనాకి సంబంధించినటువంటి ఉద్యోగులు, నిపుణులు, ఇంజనీర్స్, వీళ్ళని అపహరించడం, వీళ్ళతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళని అపహరించటము నేరుగా పాకిస్తాన్ సైన్యాన్ని సవాలు చేసినట్టు. పాకిస్తాన్ సైన్యం ఇప్పటి వరకు అఫీషియల్గా స్టేట్మెంట్ జారీ చేయలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి
అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద సంఘటన జరిగి చైనా పౌరులు దాదాపు 7 అపహరణకు గురి కావడము, మరొక 8-9 మంది విదేశీయులు అపహరణకి గురి కావడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవడం, దీనిపైన ఇంత మటుకు ప్రకటన లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఎవరు, ప్రకటించాల్సింది ఎవరు, ఐఎస్పిఆర్కి నిర్దేశాలు, ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్కి నిర్దేశాలు ఎవరు ఇవ్వాలి, ఆదేశాలు ఎవరు ఇవ్వాలి, ఏమీ తెలియని పరిస్థితి. పాకిస్తాన్లో పాలకులు కూడా దీని గురించి మాట్లాడటం లేదు. మొత్తం మీద బలూచిస్తాన్లో ఈ అపహరణలు పాక్ చైనా సంబంధాలని దెబ్బతీస్తాయి. చైనా అమెరికన్ ఏజెంట్లు తమను దెబ్బతీసేందుకు ఇది చేస్తున్నారేమో, పాకిస్తాన్ వాళ్ళకి సహకరిస్తుందేమో అని చెప్పి అనుమానిస్తోంది. మరోవైపు చైనా పౌరులని అపహరించటం వల్ల తమ దేశానికి చెడ్డ పేరు వస్తుంది, చైనా నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందుబాటులోకి రావని చెప్పి పాకిస్తాన్ పాలక వర్గం, షబాజ్ షరీఫ్ కావచ్చును, సైన్యం కావచ్చును, వీళ్ళు కంగారు పడుతున్నారు. మొత్తం మీద ఈ గని కార్మికులు, చైనా గని కార్మికుల్ని ఎక్కడ పెట్టారు ఏమిటన్నది చాలా విస్తృతమైనటువంటి సెర్చ్ జరుగుతోంది. కానీ సైన్యానికి బయటకొచ్చి చేయడానికి రకరకాల ఏజెన్సీల్ని పెట్టి చేయిస్తున్నారు, కానీ ఏరియల్ సర్వేలెన్స్ ద్వారా చేయిస్తున్నారు, కానీ ఆన్ గ్రౌండ్ సైన్యము బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ మీద 6-7 సార్లు ఈ ఒక్క సంవత్సరంలోనే దాడి జరగడం, అనేక సార్లు నోష్కి కావచ్చును, కరాచీ పెషావర్ హైవే కావచ్చును, లేకపోతే పంజగూరు కావచ్చును, మిగతా అనేక పట్టణాల్లో, క్వెటాకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాల్లో దాడులు జరగడం అనేది ఒక రకంగా పాకిస్తాన్ ప్రభుత్వము పూర్తిగా ఏమీ చేయలేని స్థితికి వచ్చిందని రుజువు చేస్తున్నా. ఇంతకుముందు పెద్ద పెద్ద పట్టణాల్లో దాడులు జరిగేవి, ఇప్పుడు అత్యంత సురక్షితమైనటువంటి హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి గనులు కానీ, చైనాకి చెందినటువంటి సిబ్బంది పనిచేసేటటువంటి హై సెక్యూరిటీ హై ప్రొటెక్షన్ జోన్లలో జరగడం కానీ, మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వము బలూచిస్తాన్లో ఏమీ చేయలేదన్నటువంటిది మరొక్కసారి రుజువు చేసింది. ఇప్పుడు బలూచ్ వీరులతో బతిమలాడేటటువంటి టోన్లో పాకిస్తాన్ వాళ్ళని విడుదల చైనీస్ని ముఖ్యంగా విడుదల చేయమని అడుగుతోంది. ఇప్పటి వరకు అఫీషియల్గా మాత్రం ఒక్క స్టేట్మెంట్ రాలేదు. ఇది పాకిస్తాన్ యొక్క దురవస్థ. బలూచులు పాకిస్తాన్ని బాధేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.